స్వప్న. స్వప్న. హలో హలో ఎవరు? స్వప్న అమ్మ మాట్లాడేది? చెప్పండి. మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. ఇక్కడ అడ్వకేట్ మేడం రమ్య మేడం మీతో మాట్లాడతారు, మాట్లాడండి. చెప్పండి స్వప్న గారు, అమ్మా. ఏంటి పరిస్థితి? ఇక్కడ మీ ఆయన వాళ్ళు వచ్చారు, నా భార్య కావాలండి, నా పిల్లలు కావాలండి అంటున్నాడు. మీరేమో ఎవరో ఉమెన్స్ ప్రొటెక్షన్ తోటి ఎక్కడో వేరే చోట ఉంటున్నారట. ఏం జరిగింది నాన్న? మీ వర్షన్ కూడా వినాలి కదా, అందుకని ఫోన్ చేసాం. ఏంటి కష్టం? ఇతనితో లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, చక్కగా 2 పిల్లల్ని కన్నావు, ఏమైంది? మేడం, నేను నా భర్తను వద్దనుకొని నేను వదులుకోలే మేడం. ఆయనని నాకు ఎంత నరకం చూపించిందో, ఎంత టార్చర్ పెట్టిందో. ఇక్కడ వాళ్ళు పుట్టిన ఊరే ఈ ఊరు. ఇక్కడ వచ్చి ఇంకోటి చేయండి మేడం. ఆయన నేను ఎంతో ఇష్టపడినా, మ్యారేజ్ చేసుకున్నా ఉన్నా, కానీ లాస్ట్ కు కన్న బిడ్డను కూడా ఖరాబ్ చేయడానికి వచ్చింది. నానా ఒక మాట అనేటప్పుడు కొంచెం జాగ్రత్త మాట్లాడాలి తల్లి. లేదు మేడం, కావాలంటే మీరు ఇంకోటి చెయ్యండి. చేసిన తర్వాత ఆయన ఏం చేసిండో, ఫస్ట్ నుంచి ఏం చేసిండో, నేను ఎందుకు ఈ పరిస్థితులకి నన్ను తెచ్చిండో ఆయనకే అడగండి మేడం. నానా నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా నీ వర్షన్ మేము ఇక్కడ మాట్లాడేసాం. ఇప్పుడు నువ్వు మాట్లాడినవి ఏవైతే ఉన్నాయో మేము పెట్టాల్సిన గడ్డ అంతా అతనికి పెట్టాం. కాకపోతే నిజం ఏంటి అనేది మాకు కూడా తెలియాలి కదా. మరి కిరణ్ ఎవరు నానా? మేడం కిరణ్ ఎవరు? కిరణ్ అనైనా ఇక్కడ ఉండేటోళ్ళే మేడం. ఒకప్పుడు నాకు తను ఫ్రెండే మేడం. కావాలంటే మీరు ఇంకోటి కూడా చేయండి. కాదు నా ఫ్రెండ్ అయితే. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? చెప్పేది ఒక్క నిమిషం మేడం. చెప్పిన తర్వాత మీరు ఏమన్నా మాట్లాడండి మేడం. అయితే ఏమైంది మేడం, నా ఫ్రెండ్ లాగానే ఉన్నా అతనితో. ఫ్రెండ్ లాగా ఉన్నా, క్లోజ్ గా మాట్లాడుతున్నా. నా ఫ్రెండ్ తను ఏం మాట్లాడుతున్నారో నాకు తెలుసు మేడం నా గురించి. దాంట్లో అయితే నా రికార్డ్ లేదు, నా వాయిస్ మెసేజ్ లేదు కదా మేడం. మీరు ఉంటే తల్లిదండ్రులు, భర్త, మీరు ఒకవేళ నా దగ్గరకు వచ్చి మీరు నన్ను అడగాల్సింది, ఇగో నీ రికార్డు ఉంది, ఇగో నీట చేసిన నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడాల్సింది. నేను మీకు సమాధానం చెప్తుంది, నేను చేసినో చేయలేదు, నేను వదులుకో. సరే నాన్న, రేపు షో పెడతావు, నువ్వు ఒకసారి వస్తావా? నీ వర్షన్ కూడా చెప్తావు మరి. ఎందుకంటే నువ్వు కిరణ్ తో తాళి ఒక్క నిమిషం నాన్న, నువ్వు రావాలన్న సంగతి మాకు తెలుసు గానీ కిరణ్ తో తాళి కట్టించుకున్న ఫోటో ఉంది. కిరణ్ వాళ్ళ ఆవిడ జ్యోతితో మాట్లాడాము. ఆ అమ్మాయి ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. మరి వీటి గురించి నువ్వేం చెప్తావు తల్లి? నేను ఆల్రెడీ నా భర్త మీద ఇది కంప్లైంట్ ఉన్నాయి మేడం. అమ్మా నువ్వు నీ భర్త మీద కంప్లైంట్లు ఇచ్చావు, ఓకే. అప్లై చేసుకున్నాను మేడం. విడాకులు అప్లై చేసుకోకుండా నువ్వు పెళ్లి ఎట్లా చేసుకుంటావు తల్లి? చేసుకున్నా మేడం. కావాలంటే మీరు ఇంకోటి ఏది పెళ్లి చేసుకున్నావా మేడం? పెళ్లి చేసుకున్నావా? విడాకులకు నేను ఎప్పుడు అప్లై చేస్తాను. అవునమ్మా, విడాకులకి అప్లై చేస్తేనే విడాకులు వచ్చినట్టు కాదు. 498 కేసు వేస్తేనే కాపురాలు నాశనం అయిపోయినట్టు కాదు. మీరు పూర్తిగా కోర్టు ప్రకారం డైవర్స్. నాన్న ఒక్క నిమిషం తల్లి, నువ్వు స్త్రీవి అని నీకు కొంచెం కూల్ గా మాట్లాడుతున్నా. ఆ అబ్బాయి నిన్ను నమ్మి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయి నచ్చకపోతే నువ్వు ఇందాక చెప్పినట్లుగా 498 కేసు వేసి డైవర్స్ కేసు వేసుకుని విడాకులు వచ్చిన తర్వాత నువ్వు కిరణ్ పెళ్లి చేసుకోవాలి. నీ కాపురం నాశనం చేసుకొని ఇంకో అమ్మాయి కాపురంలో నిప్పులు ఎట్లా పోస్తావు? ఆ పిల్లకు ఒక పసిపిల్ల ఉంది. జ్యోతి కాపురం, కిరణ్ కాపురం నాశనం చేస్తావు కదా. మీ ఇద్దరికి ఒళ్ళు కొవ్వెక్కి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవడం ఏంటన్నా? ఇక్కడ ఫోటో ఉంది మా దగ్గర. కాదు మేడం, కావాలంటే మీరు ఇంకోటి చేయండి నా గురించి. మీరు నన్ను పిలిచేయండి, నేను వస్తా. ఎవరు సంవత్సరం మీకు ఎవరు వెయ్యి ఇప్పుడు వచ్చిందో నన్ను. కిరణ్ తో తాళి కట్టించుకున్నావా లేదా? మేడం కట్టించుకున్నా మేడం. మరి అదే కదా అడుగుతున్నా, ఎలా కట్టించుకుంటావు నాన్న? ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం అమ్మా. నీ భర్త వల్ల నీ జీవితం నాశనం అయిందని నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీ వల్ల ఇప్పుడు జ్యోతి జీవితం నాశనం అయింది కదా తల్లి. ఆమె వల్లనే నా జీవితం నాశనం అయింది మేడం. ఏది అలా తగులుకో అని చెప్పిందా వచ్చి? సామాన్లు పెట్టుకొని ఉన్నా మేడం, సామాన్లు పెట్టుకుని ఉన్నా. మీరు నా గురించి ఇంకోటి చేయండి, నా ఏరియాకి రాండి. జీవన అయిన తరఫు నుంచి ఇంకోటి చేసిన తర్వాత నన్ను పిలిపండి, నేను వస్తా. నేను రానని. జ్యోతి నీ కాపురం ఎట్లా నాశనం చేసిందో చెప్పమ్మా. నాన్న ఒక్క నిమిషం. జ్యోతి నీ కాపురం ఎలా నాశనం చేసింది? మేడం నేను చేయని తప్పుకు నా ఓళ్ళకు లేనిపోయి చెప్పి నా ఓళ్ళు అందుకని నిజం చేసేసావా? పిలిపించినట్టు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిపించినట్టు నన్ను పిలిపించి పిఎస్ లో నన్ను నా పిల్లలు కొట్టి చేశారు మేడం. నేను చేయని తప్పుకు. అందుకని తప్పు ఒప్పు చేసేసావా? పెళ్లి చేసేసుకున్నావా? నేను నాకెంత నరకం చూపించారు తెలుసా మేడం? ఊరిని ఇక్కడ మీ ఆయన నరకం చూపించి, అక్కడ కిరణ్ వాళ్ళ ఆవిడ నరకం చూపించి నువ్వు పాపం నాశనం అయిపోయావా? నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు నాన్న? మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయట్లా, మీ బ్రదర్స్ సపోర్ట్ చేయట్లా, మీ సిస్టర్స్ సపోర్ట్ చేయట్లా. మరి నువ్వు చేసింది నిజం ఎట్లా అవుతుందమ్మా?
నువ్వు చేసిన పని కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఈ పెళ్లి చేసుకున్న లావణ్యకి తెలుసా మేడం నేను తప్పుకు చేసినా అని నన్ను బలిపశువుని చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది మేడం? బలిపశువు. మీరు చెప్పండి మరి. నా కష్టం చేసుకుంటున్నా, నీ నా ఇష్టం పిల్లల్ని వచ్చిన నువ్వు పెట్టుకున్నా, హ్యాపీగా చేసుకొని భర్త బతుకుతున్నా కోర్టు ఎవరు లేకుండా నువ్వు ఆల్రెడీ కిరణ్ పెళ్లి చేసేసుకున్నావు. ఆ అమ్మాయి మోసం చేయడం వల్ల చేసుకున్నానంటే అంటావు, మీ ఆయన హింసించడం వల్ల చేసుకున్నానంటావు, నీ వెనకాల ఎవ్వరూ లేరు. అమ్మ నువ్వు ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే లావణ్య గారని మహిళా సంఘం ఆవిడట, ఆవిడ ఎట్లా సపోర్ట్ చేసిందమ్మా నీకు? ఆవిడకి తెలుసా? మేడం ఆవిడకి తెలుసా? మీరు అందరిని అడగండి మేడం. అమ్మ నువ్వు మంచిదానివే, నీ కోసం అడుగుతాం కానీ ఒక్క నిమిషం. నా పిల్లలు నేను ఏడ బతుకుతున్నామో, ఏ చెట్ల కింద నా సామాను పెట్టినట్టు చేసిండ్రో, ఈ రోజు నా భర్త అనేటోడు మీ దగ్గరకు వచ్చింది కదా మేడం. ఆ, ఇన్ని సంవత్సరాలు ఎక్కడైనా నేను వద్దన్నా, టార్చర్ పెట్టినా, తాగమని కొట్టినా, ఈ ఒక్కడికో సరే ఇప్పుడు ఆయన బతికేదా? ఒక్క నిమిషం తల్లి, ఆయన బతికేదో ఆయన బతుకుతున్నాడు. మీ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళో లేకపోతే మీ వాళ్ళ తోడోళ్ళ దగ్గరికి వెళ్ళో వాళ్ళు బతుకుతుంటే నువ్వెందుకు మధ్యలో మీరు ఇతని ఇంట్లో పెట్టుకుంటే ఊరుకోను అని వాళ్ళ మీద కేసులు పెడతానని బెదిరించావట. ఎవరి మీద మేడం? మీ సిస్టర్స్ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మీద. మేడం మీరు అక్కడ పెట్టించుంటే అలవాటు పిఎస్ మీరు ఇంకోటి చేయండి, అలవాటు పిఎస్ లో నన్ను పిలుస్తారు, నేను పెట్టించింది. సరే అమ్మా నువ్వైతే ఒక్క నిమిషం అమ్మా, ఇక నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో మాకు అనవసరం. లీగల్ గా ఒక రూల్ రెగ్యులేషన్స్ అయితే మనకు లా అండ్ ఆర్డర్ ఒకటి ఉంది. ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు నీకు ఏ మహిళా సంఘాలు సపోర్ట్ చేశారో ఎవరు సపోర్ట్ చేశారో నాకు తెలియదు. డైవర్స్ రాకుండా మీ హస్బెండ్ చేసిన హింసకి నువ్వు విడాకులు తీసుకున్నాకే సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళు బెదిరించారు, వాళ్ళు వీళ్ళు రోడ్డు మీద పడేసాడని ఎవరిని పడితే వాళ్ళు సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటే రేపు వదిలి కిరణ్ సొంత భార్యకే దికాణం లేదు. కిరణ్ దగ్గర సొంత భార్యనే వదిలేసాడు, ఒక పెళ్ళున్న అమ్మాయిని వదిలేసి నీ దగ్గరికి వస్తే నీతో ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆ పిల్లాడికి వాళ్ళని వదిలేసి నీతో తగులుకున్నాడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు తల్లి? రేపు వద్దుట అతను వాడుకొని వదిలేడని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వేమో మీ ఆయన వాడుకొని వదిలేస్తావు, అతనేమో ఆయన భార్య పిల్లల్ని వాడుకొని వదిలేస్తాడు. మీరిద్దరు ఆదర్శ దంపతులుగా సొసైటీలో బతుకుతారా? ఎవరు మేడం? నేను బతుకుతానే అనలే మేడం, నా లైఫ్ ఖరాబ్ చేసింది కాబట్టి, నేను తను చేసుకున్న ఫస్ట్ తెచ్చిండ్రు కాబట్టి నేను చేస్తున్నాను. ఆయన మీద మోజు లేకుండా నాకు ఎలాంటి ఫీలింగ్ లేకుండా. మరి 498 అవన్నీ ఎందుకు వేసావమ్మా? 498 క్యాన్సిల్ చేయి. ఏ రకంగా వేస్తావు కేసులు? ల్యాండ్ ఆర్డర్ ఎట్లా మిస్యూజ్ చేస్తావు నువ్వు? నువ్వు చేసింది పెద్ద క్రైమ్, ఆయన చేసిన పనికి నువ్వు కేసు వేస్తావా? మేడం నా భర్తకు నాకు గొడవలు అయ్యి ఎన్నో సంవత్సరాలు వచ్చింది, మేము విడిపోయి బతుకుతున్నాను. నా లైఫ్ అవునమ్మా, అప్పుడు క్రిమినల్ కేసు ఎట్లా వేసావు నువ్వు? క్రిమినల్ కేసు క్లోజ్ చేసావా? చెయ్యలా. నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి పూర్తిగా. చూసుకుంటే కేసులు వేసి మిస్యూజ్ చేయడమును మీ లైఫ్ మీరు చూసుకుంటారా? కాదు మేడం, ఇప్పుడు కోర్టు అయితే పిలిచాను కదా మేడం. నా భర్త పోయి కోర్టు ఏం చెప్పాడో మీరు అడగండి మేడం. ఒక నిమిషం లైన్ లో ఉండమ్మా. ఏమ్మా ఇప్పుడు ఏం అడగమంటావు? మీ ఆవిడైతే ఆల్రెడీ వేరే వాళ్ళు పెళ్లి చేసేసుకుంది. ఫోన్ వచ్చింది నాకు, వెళ్ళిన కోర్టుకి వెళ్ళిన. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఇప్పుడు ఆ అమ్మాయి మరి పిల్లల్ని అట్లా అమ్మా, పిల్లల్ని చూడాలి కదా అతను. ఒక్క నిమిషం మేడం, ప్రతి ఒక్క వీడియోలు ప్రతి ఒక్కటి మీ దగ్గర నేను పంపిస్తాను మేడం, మీరు చూడండి వాయిదా చేసి. సరే ఆయన చేసిన వాటికి మేమే తిట్టాం గానీ అమ్మా ఒక్క నిమిషం తల్లి, ఇక్కడ రూల్ ఒకటి మాట్లాడుకోవాలి. అతనికి పిల్లల్ని చూసే హక్కు ఉంటుంది. నెక్స్ట్ అతని మీద 498 కేసు ఏదైతే ఉందో అది ముందు అర్జెంట్ గా క్లోజ్ చేయించు, లేదంటే మా టీం వచ్చిందంటే నిన్నైతే జైల్లో వేస్తాం మేము వేసే కేసుకి. నువ్వు డైవర్స్ రాకుండా ఇంకో పెళ్లి చేసుకున్నావు, నువ్వు ముందు ఆ 498 విత్ డ్రా చేసుకో. ఒక నిమిషం విను, ఆ 498 విత్ డ్రా చేసుకో. ఈ రోజున ఆయన పని చేసేలాగా లేడు, నీ ఇష్టం వచ్చిన నువ్వు కొత్త లైఫ్ చూసుకున్నావు కదా. దెబ్బ దాకిస్కొని నాకు పెట్టిందా? మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నాకు పోషించిందా? నా పిల్లలకు పోషించిందా? అప్పుడు లా ఒకటి ఉంటుందమ్మా, లీగల్ గా డైవర్స్ తీసుకోవాలి కదా. నువ్వు ఒక క్రిమినల్ కేసు వేసేసావు. సరే నువ్వు 498 కేసు క్లోజ్ చేస్తావా క్లోజ్ చేయవా? గుండెకు హోల్ ఉంది, నా బిడ్డకు నేను పోషించుకుంటున్నా. నా బిడ్డకు ఏమా గుండెకు హోల్ ఉందంటే ఏంటి? నా బిడ్డకు గుండెకు హోల్ ఉంది, హార్ట్ అన్న అబద్ధాలా? పుట్టినప్పుడు ఉందని చెప్పి దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడే క్లోజ్ అయింది. ఏంటిది మేడం క్లోజ్ అయింది? పిల్లకి హార్ట్. మేడం నేను అలవాటు తీసుకెళ్ళి మీతో మాట్లాడిస్తాం, మీరు నా గురించి సపోర్ట్ ఇస్తున్నారు మేడం వాళ్ళు కదా, వాళ్ళని కూడా మీరు ఫోన్లు చేసి వాళ్ళకు కూడా ఇంకోటి చేయండి. తర్వాత మీరు నేను ఎందుకు నానా ఇంకా వాళ్ళని ఎంక్వైరీ చేయవసరలా, నువ్వు నిజాయితీగా అన్ని ఒప్పేసుకున్నావు. నువ్వు అబద్ధాలు చెప్తుంటే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళం. ఏం చూపించారు తెలుసా మేడం? రోడ్డు ముందర తినేటట్టు చేసి తెలుసా మేడం? సరే అమ్మా బాధపడమాకు, ఒక నిమిషం వింతల్లి. ముందు ఆయన మీద వేసి ఆగు. కాదు మేడం, కన్న బిడ్డను కూడా పోతారా మేడం? చెప్పండి మేడం. అమ్మమ్మ ఇది మేము నమ్మం కానీ నువ్వు ఇప్పుడు దాకా కాస్త ఒక నిమిషం తల్లి, నువ్వు అబద్ధాలు చెప్పాలంటే బోర్డు చెప్పొచ్చు కానీ ఇప్పుడు దాకా నిజాలు మాట్లాడావు. మళ్ళీ ఇది ఎందుకు కొత్తగా మసాలా యాడ్ చేస్తావు? పిల్లల జీవితాలు ఇవి.
మేడం విను ఫోన్ నేను తర్వాత చెప్తాను. నేనైతే పని నేనైతే లేదు కదా, పని వేరే కదా. డాడీ మిమ్మల్ని ఇంట్లో ఉన్నప్పుడు ఏం తీసుకుంటో మేడం చెప్తుంది. అసలు సీన్ అయింది మేడం. హలో అమ్మా చెప్పమ్మా, నా డాడీ ఏం చేశాడమ్మా నిన్ను? మేడం ఒక్క నిమిషం. డాడీ ఎవరు? మీ డాడీ ఎవరు? అమ్మ, మమ్మల్ని మీ డాడీ తిట్టాడా తల్లి? గట్టి పిసికి ఎట్లా పడితే అట్లా చేసుకుంటున్నాను. మీ డాడీ పేరేంటమ్మా? డాడీ పేరేంటి నాన్న? పిల్లలకి డాడీ పేరేంటో తెలీదు, నువ్వు ప్రిపేర్ చేసి రమ్మలేస్తావా? ఫోన్ పెట్ట, ఫోన్ పెట్టు ఫస్ట్. ఫోన్ పెట్టండి మేడం, అమ్మాయి కరెక్ట్ కాదు. వద్దు వద్దు ఆపండి మేడం. పిల్ల తండ్రి పేరు తెలీదు పిల్లలకి, పెచ్చాశాలు వేస్తున్నారు. ఇక్కడ మేడం జ్యోతి లైన్, జ్యోతి లైన్. అమ్మ జ్యోతి ఒక నిమిషం తమ్ముడు, ఈవిడ ఏమంటది కూడా వినేసి. అమ్మ జ్యోతి విన్నావా? లైట్ గా ఇప్పుడు వరకు నీకు లైవ్ లో వినిపించింది, ఇప్పుడు లైట్ గా వినిపిస్తుంది. కానీ జరిగింది కదా. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా? వెంకటేశ్వరుని సారీ కిరణ్ స్వప్న. అవును సార్, మా అన్నయ్య అడిగితే కూడా యాదగిరిగుట్టకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్పిండు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎప్పటి నుంచి నడుస్తుందమ్మా? అది నాకు తెలియదు సార్, కానీ చిన్న పాప కడుపులో పడినాక నాకు ఒకసారి ఫోన్ ఇచ్చిపోయింది ఆయన. నా దగ్గర ఫోన్ లేదు సార్, పలిగిపోయింది. ఆయన వాళ్ళకి కొట్టిన కోపంలో మా మమ్మీతో మాట్లాడుతుంటే ఇచ్చిండు. కిందనే కిరాణా షాప్ ఉంటది, 1 hour ఎక్కువ పోయిండు షాప్ కి. పోతే ఫోన్ ఇచ్చిపోయింది అన్నట్టు. సరే మా మమ్మీతో ఫోన్ మాట్లాడి పెట్టేసినాక కొన్ని ఆటోమేటిక్ రికార్డ్ అవుతాయి అని మా ఫ్రెండ్స్ చెప్పారు. సరే ఓకే ఇప్పుడు మనకు ఆ వివరాలన్నీ వద్దమ్మా. ఇప్పుడు అవన్నీ వాటికి అన్నిటికీ మనకు టైం లేదు. కావాలంటే మా దగ్గర కేసు ఫైల్ చేస్తే మళ్ళీ నువ్వు కూడా వచ్చి మాట్లాడొచ్చు. నేను అనేది ఒకే ఒక అంశము, నీకు కిరణ్ కి రిలేషన్షిప్ ఎలా ఉండేది ఈవిడ పరిచయం అవ్వక ముందు? మంచిగా ఉండే సార్, మీ ఇద్దరు హ్యాపీగా. కిరణ్ కి అటువంటి అలవాట్లు, ఆడవాళ్ళతో వెళ్ళటం ఇలాంటి అలవాట్లు ఏమి? ఏమని అమ్మా? అంతకుముందు ఉండేది మానుకునేది, కానీ ఇప్పుడు ఈమెకి స్వప్నకి వెంకటేష్ కి పడట్లేదు అనేటటువంటిది మీకు తెలుసా? అంటే వెంకటేష్ దూరంగా ఉంటుంది. అసలు నాకు వాళ్ళిద్దరి గురించి ఏం తెలియదు. అసలు ఆమె భర్త ఆయన తెలియదు, ఆయన భార్య ఆమె కూడా తెలియదు. వీళ్ళతో ఇతను చాలా సంవత్సరాలు బట్టి బయట ఉంటున్నాడు అంటే, ఇంట్లోకి రానివ్వదంటే, ఈ వివరాలు ఏం తెలియదు నీకు? తెలియదు సార్. ఏమంటే మేము చిన్నప్పటి నుంచి ఒకే ఏరియాలోనే ఉన్నాం. ఆమె అదే ఏరియాలో ఉంటుంది, మేము అదే ఏరియాలో పెరిగినాము. అన్నను మామూలుగా చూసినాం కళ్ళతోటి, కానీ ఆయన భార్య ఆమె మాకు తెలీదు. ఎప్పుడైతే మా ఆయన పరిచయం అయిందో నాకు తెలిసిందో అప్పుడు తెలిసింది, ఈమె భర్త ఈయననా అని నాకు అప్పుడు తెలిసింది. సరే ఇప్పుడు నువ్వు నీ ఉద్దేశం ఏంటమ్మా? ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, నాకు అతనే కావాలని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు బిగ్గరగా అరుస్తుంది. ఆడపిల్లల భవిష్యత్తు చూడట్లేదు, ఏమీ చూడట్లేదు. అతను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిన నేను 5 నెలలు అప్పుడు. అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరం నాకు ఏముండే? మా ఆయన మంచిగా ఉంటే ఆమెనే కావాలని 5 నెలలు నేను డెలివరీ అయ్యి మా అమ్మలు ఇంటుంటే 3 నెలలు పడినాక తొలకపోతారని చూస్తే 3 నెలలు పడినాక కూడా రాలేదు. రాకపోతే 5 నెలలు పడినాక కూడా వస్తలేదు. రాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేడం నా భర్త నాకు కావాలా, ఇట్లా చేస్తుండు మేడం అంటే సరే అని పిలిపించారు. ఆయనని పిలిపించారు, ఆమెను పిలిపించారు. మీ ఆయన ఏమంటాడు ఫస్ట్ చెప్పు? కిరణ్ ఏమంటాడు? అప్పుడు ఏమంటాడు సార్, నాకు ఆమెనే కావాలా, నాకు నా భార్య వద్దు, ఆమె పోలీసుల కాడ కూడా అదే పాట పాడుతుంది. ప్రస్తుతం కిరణ్ ఎక్కడున్నాడమ్మా? ప్రస్తుతం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? కలిసి ఉన్న సంగతి నాకు తెలియదు సార్. కిరణ్ వచ్చిపోతూ ఉంటాడు. నా పేరు మేము కలిసినప్పుడే నా పేరు రిమూవ్ చేయించుకున్న టాటో, తన పేరు టాటో చేయించుకోండు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు కిరణ్? 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంకా ఆపరేషన్ కూడా చేయించుకోలేదు కదా, మన కొడుకు కుడతారు. ఆమె బజార్ తీస్తారు, ఆమె చాలా బజార్ ఈ ఏరియాలో అందరూ తెలుసు. సరేలే అమ్మా, అమ్మాయి ఎవరన్నది మాకు అర్థమైంది 4 మాటల్లో. కానీ ఇప్పుడు దాకా అమ్మాయితో మాట్లాడితే అన్నిటికీ తెగించున్నటువంటి అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ అవును సార్, ఆమె అన్నిటికీ తెగించి. నీ పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా? నీ పిల్లలు నీ దగ్గరే ఉన్నారా? నా పిల్లలు అయితే నాతోనే పెట్టుకున్నారు సార్, మా అమ్మ చూసుకుంటుంది. నేను లాస్ట్ మంత్ 23 నుంచి 25 నుంచి ఇక్కడ జాబ్ లో జాయిన్ అయినా. జాబ్ కి వస్తున్నా సార్, 2nd shift. ఇప్పుడు నీకు నమ్మకం ఉందా నీ భర్త మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి? నమ్మకం ఉందా నీకు? నమ్మకం లేదు సార్ ఆయన మీద. నమ్మకం లేదా? నమ్మకం లేదు, ఎందుకంటే ఆమె మందు పెట్టిందని అంటారు అందరూ. బయట మామూలు ఫోటోలు చూపిస్తే చాలా ప్రేమ ఉన్నది సార్. ఎట్లా అంటే నాకేదైనా కావాలి. అమ్మాయి మందు పెట్టే దానిలో కనిపించలేదు, మందు తీసుకునే దానిలో ఉంది. కానీ ఏదేదో మాట్లాడుతుంది, అసలు తల తోక లేకుండా అమ్మాయి. ఆయన పెట్టింది ఎట్లా అంటే ఆమె సరి తిప్పుకోవాలని. నేను కడుపుతున్నప్పుడు ప్రతిదీ ఇంక్లూడ్ పాల ప్యాకెట్ తో సహా ఆయన పైకే తెచ్చిస్తున్నాయి. నాకు పాల ప్యాకెట్ తో సహా ఇంటి మీదకే తెచ్చిస్తున్నాయి సార్ నాకు ఆయన. నేను కిందకి వెళ్ళేదాన్ని కాదు, దేనికి వెళ్ళేదాన్ని కాదు. మళ్ళా డ్యూటీ కాడ అబద్ధం చెప్తుండే, నా భార్య కడుపుతుంది, భర్త పక్కన ఉండాలా, కంపల్సరీ వెళ్ళాలా అని చెప్పి డుమ్మలు కొట్టుకొని మధ్యలో లీవ్ తీసుకుని. ఇప్పుడు ఏంటి ఫోన్ నెంబర్ కూడా మార్చినాడా కిరణ్? మాకు అందుబాటులో లేడు నెంబర్, అది అందట్లేదు మాకు.
అదే నంబర్ సార్. ఆయన వాట్సాప్ డిపిలు అన్ని పెడుతుండు, నేను బ్లాక్ చేసిన. ఆయన వాట్సాప్ డిపిలు అయితే అదే నంబర్ ఏమో పెడుతుంది. నెంబర్ మనుగడలో లేదని వచ్చింది ఇందాక మేము చేసినప్పుడు. సరే ఒక్క నిమిషం లైన్ లో ఉండు. రమ్య మేడం మాట్లాడతారు, అడ్వకేట్ మేడం. ఒక్క నిమిషం. నాన్న సింపుల్ గా 2 క్వశ్చన్స్. మీ హస్బెండ్ నీకు అవసరం లేదని నీకు అర్థం అవుతుంది, ఎందుకంటే 2 పిల్లల్ని నిన్ను వదిలేసి వేరే అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు లీగల్ గా, డైవర్స్ రాకుండా. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? లేదు మేడం, ఫైల్ చేయలేదు. ఎందుకని? ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మేడం. ఆయన నా ఇన్స్టాగ్రామ్ అన్ని మిస్యూజ్ చేసిండు. ఇప్పుడు ఎప్పటికైనా వస్తాడు కదా, మారుతాడు. ఏదో ఒక ఇప్పుడే రోజు కదమ్మా వస్తాడు నాకు అసలు అది అవసరం లేదు అంటున్నావు. అవసరం లేదు అన్నప్పుడు అతనికి బుద్ధి వచ్చేలాగా నువ్వు కేసులు వేయాలి కదా, పిల్లలకి నీకు మెయింటెనెన్స్ కావాలి కదా. ఏం అవసరం లేదా నీకు? అట్లనే ఎదురు చూసిన మేడం, వస్తాడు కదా అని ఎదురు చూస్తే ఆయన ఏం చేసిన ఇన్స్టాగ్రామ్ లో హూ ఆర్ సెక్స్ కాల్ దిస్ నంబర్ అని నా కాంటాక్ట్ నంబర్ అది ఇంకా సీరియస్ కేసు కదా తల్లి. నువ్వు ఆ కేసు మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, ఒక లాయర్ ని పెట్టుకొని మెయింటెనెన్స్ కేసు వేయాలి. వేసావా వేయలేదా? వేయలే మేడం, పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు అమ్మా పోలీస్ స్టేషన్ కేసు వేరు. మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకొని, అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీకు కోర్ట్స్ లో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ లోక్ అదాలత్ అని ఉంటుంది, అక్కడ మీరు గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకొని మెయింటెనెన్స్ కేసు, డీవీసీ కేసు 498 వేయండి. డైవర్స్ నువ్వు వేసుకుంటావా వేసుకో అనేది సెకండరీ విషయం. ఇంకొకటి, ఆ అమ్మాయితో ఫోన్ చేస్తే ఆ స్వప్న ఏమంటుందంటే, అసలు ఈ జ్యోతి వల్లే నా జీవితం నాశనం అయ్యిందండి, లేకపోతే నేను కిరణ్ పెళ్ళే చేసుకునేదాన్ని కాదు అంటుంది. అది ఎంతవరకు నిజం మేడం? నా వల్ల జీతం నాశనం అవుతుంది. వాళ్ళ పెళ్ళై 14 సంవత్సరాలు అయిందంట. మా ఆయనకు ఆమె పాప 10 సంవత్సరాలు ఒకరున్నారు, 6 సంవత్సరాలు ఒకరున్నారు. నా పిల్లలు ఒక ఆమె 4 సంవత్సరాలు, మొన్న 3 వెళ్ళి 4 పడింది మార్చికి. చిన్న పాప 10 months. సో నువ్వు అసలు నీ వల్ల అమ్మాయి జీవితంలో కిరణ్ ఎంటర్ అవ్వడం అని జరగల, ముందే వాళ్ళిద్దరికి ఉంది, అంతేనా? అది ముందర తెలియదు మేడం, కానీ ఆమె నా లైఫ్ లోకి వచ్చినాక నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎట్లా అంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయింది మేడం. అదే మా ఓనర్ తో మాట్లాడిస్తాను, నేను మెన్షన్ లో ఉన్నాను. సరే పర్లేదులే, ఇక్కడ నీకు కూడా అన్యాయం జరిగింది, వీళ్ళ ఆయనకి అన్యాయం జరిగింది. మనం చూద్దాం. మీకైతే లీగల్ గా కేసులు వేసుకునే రైట్స్ ఉంటే మీరు అవి వాడుకోండి తల్లి, లీగాలిటీని. ఉన్నాయి కానీ మేడం ఆయన రావట్లేదు. అసలు ఆయన రాడమ్మా, ఆయన రావద్దనే కేసులు వేసి మీ హక్కులు వాడుకోండి అని చెప్పాను ఇప్పటిదాకా నీకు. సరేనా? ఓకే అమ్మా. మేడం ఇక్కడ ఇది అసలు ఫౌండేషన్ లో అసలు వీళ్ళ పెళ్లి ఎందుకు జరిగిందో అనేది ఫస్ట్ మనకు అర్థం కానటువంటి అంశము. ఇదేమి ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు, కేవలం ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్. పెద్దలు ఒప్పుకుపోయేటప్పటికి ఆఖరికి వీళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేటటువంటి బేసిక్ ఇన్పుట్ కూడా తెలియకుండా ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసేసుకుని తర్వాత కాపురం ప్రారంభించేస్తే కనుక ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ముందు చూపు లేకుండా, భవిష్యత్తు మీద ఒక ఆలోచన లేకుండా చేస్తే ఏం జరుగుతుంది అన్నది ఈరోజు మనకు అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద బ్లేమ్ గేమ్ అనేది జరుగుతుంది. క్రాస్ ఫైర్ అంటారు చూడండి, అట్నుంచి ఆవిడ ఒక AK-47తో కాలుస్తుంది, ఇటువైపు నువ్వు ఒక AK-47తో పేలుస్తున్నావు. ఎవరు నిలబడినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళు తప్పులైతే చేశారు. ఎందుకంటే అతకనటువంటి పెళ్ళిళ్ళు, అతకనటువంటి మనసులు, తొందరపాటు ప్రేమలు, బయటకు పారిపోయి చేసుకునేటటువంటి పెళ్ళిళ్ళలో జరిగేటటువంటి యథార్థగాది ఇదే. ఇలాంటివి మనం రోజు వింటూనే ఉంటాం. ఇప్పుడు ఏంటంటే నాన్న, ఆ అమ్మాయి డిఫెన్స్ ఆ అమ్మాయి వాడుకుంటుంది, చాలా క్లియర్ కట్గా వాడుకుంటుంది. ఏంటి, అమ్మ నువ్వు తప్పు చేసావంటే ఫస్ట్ ఎలా మొదలుపెట్టింది? మేడంతో ఫ్రెండ్షిప్ అండి అని మొదలుపెట్టింది. ఆ అబ్బాయితో, ఎవరో కిరణ్ ఎవరో అబ్బాయితో ఫ్రెండ్షిప్ అని మొదలుపెట్టినటువంటి అమ్మాయి ఎప్పుడైతే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది అది అని మాట్లాడేటప్పటికి పెళ్లి వరకు ఒప్పుకుంది. అన్నీ చెప్పినటువంటి అమ్మాయి ఎక్కడా కూడా నేను తప్పు చేశాననే పాదం పొరపాటును కూడా రావట్లేదు. తప్పు చేశాననే మాట, పశ్చాత్తాపం పడేటటువంటి ఆలోచన, లేదంటే పిల్లలు నాశనం అవుతున్నారు అనేటటువంటి భావం ఎక్కడా లేదు. అంటే ఈ అమ్మాయి ఎందుకు ఇలా అయిపోయింది అనేది మనకి ఇప్పుడు 2. ఆ అమ్మాయి వాడేటటువంటి ఈరోజు పెద్ద వెపన్, కత్తి ఏంటంటే కనుక తాగుతాడండి, టార్చర్ పెడతాడండి, నా బజార్ని ఇచ్చాడండి అనేటటువంటి మాట. అమ్మ తాగుడే కదమ్మా, తాగుడు మాన్పించుకోవచ్చు కదా, అతను మార్చుకోవచ్చు కదా, ఈ విధంగా మనం అనేటటువంటి మాటలు అనేటప్పటికీ ఇంకా ఏదో విధంగా తను చేసేటటువంటి కార్యక్రమాన్ని, తను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవటం గురించి ఈరోజు పిల్లలను కూడా పావులోకి లాగి పిల్లలను కూడా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు అనేటటువంటిది ఎవరు ఒక మనిషి మానవ మాత్రుడు వినకూడనటువంటి అంశంలో కూడా అమ్మాయి పెనిట్రేట్ అయిపోతుంది. ఆఖరికి పిల్లకి ఫోన్ ఇచ్చేసి అమ్మ నాన్న నీతో ఎలా వ్యవహరించి, ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. అంటే ఈరోజు తాగుతాడు అని అంటే కనుక ఓకే, తాగుతాడు. ఎంత స్థాయిలో తాగుతాడు? విపరీతంగా తాగుతాడు. ఏ స్థాయిలో తాగుతాడు? ఒక మనిషిని గాయమైనటువంటి కాలు మీద తన్నేసి మెడపట్టుకుని ఒంగోపెట్టి 4 గుద్దేసి సంవత్సరం పాటు రోడ్డు మీదకు పంపించేస్తే ఆ మనిషి మళ్ళీ ఒక రాత్రి వచ్చేటప్పటికి నువ్వు అడ్డంగా ఒక వ్యక్తితో దొరికిపోయేంత స్థాయిలో తాగుతాడా? అంటే ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలు కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్గా లేదు.
విశ్లేషణ శక్తి అనేది పోయిందనేది మనకు అర్థమవుతుందమ్మా, ఆలోచన శక్తి పోయిందనేది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఆ అమ్మాయి సమక్షంలో పెరుగుతున్నారు. ఈరోజు సొంత అక్కే ఇక్కడ వచ్చి కూర్చుని ఆ చెల్లెల గురించి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం అంటే కనుక దానికి మించినటువంటి ఆధారం ఏముంది? ఈరోజు ప్రత్యేకంగా మీ సిస్టర్ ఎవరు అనేటటువంటి దానికి ఒక సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ కూర్చుని ఇది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడు దానికి ఆ అమ్మాయి చూపెట్టేటటువంటి కారణం ఏంటంటే ఇది అతికేటటువంటి మ్యారేజ్ కాదు నాన్న, దీని గురించి అసలు పూర్తిగా మర్చిపోండి. అసలు ఇప్పుడు నవ్విపోతారు సమాజం ఈరోజు. ఇప్పుడు వీళ్ళు అడిగేటటువంటి ఆలోచన ఆడపిల్లలు భవిష్యత్తు అదృశ్య, వాళ్ళిద్దరిని కలిపేయండి అంటే ఏం కలుపుతామండి? ఇక్కడ కలపటానికి ఏ మూలం ఉంది, ఏ ఆధారం ఉంది? ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి కంప్లీట్గా చెడిపోయింది అంటే ఆ అమ్మాయి మైండ్ చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, వ్యక్తిత్వం చెడిపోయింది. ఇప్పుడు అది అమ్మా ఒకటమ్మా, ఇప్పుడు అమ్మ ఆ అమ్మాయి చేసింది అదే. ఇప్పుడు ఇందాక నుంచి నేను అంటున్నాను కదా, ఒకళ్ళు కానీ తీసుకుని ఇంకో సైడ్ ఫైర్ చేసుకుంటున్నారని చెప్పి. ఈ రోజు ఇతను మాత్రం ఏం ఉద్ధరించాడమ్మా? ఈరోజు ఓకే ఆడపిల్ల ఆ విధంగా చేస్తే కనుక మనం తప్పు పట్టేటటువంటి సమాజంలో ఉన్నాం. ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని వేరే వ్యక్తితో వెళ్ళిపోతే కనుక మనం తప్పు పట్టేటటువంటి సమాజంలో ఉన్నాం. అది ముమ్మాటికి తప్పే, దాన్ని మనం అందరం ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ అమ్మాయి దీని అంతటికీ మూలం ఏం చెప్తుంది? దీని వేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పింది. ఆ మొక్క ఎక్కడి నుంచి మొదలైందని అంటుంది, ఇక్కడి నుంచి కదా మొదలైందని అంటుంది. తాగుతాడు, హింస పెడతాడు, బాధ పెడతాడు, 4 గోళ్ల మధ్యన పడేటటువంటి హింస మానవమాత్రుడు కూడా చూడనటువంటి హింస. ఇప్పుడు ఆ అమ్మాయి చేసినటువంటి వ్యవహారం పబ్లిక్గా అందరికీ తెలిసిపోయింది. మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీరు చూశారు, అక్కడ జ్యోతి మాట్లాడుతుంది, వీళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడేటప్పటికి ఆ అమ్మాయి వ్యవహారం పబ్లిక్ అయిపోయింది. కానీ తాగొచ్చేటటువంటి మగాడు ఇంట్లోకి వచ్చి వ్యవహరించేటటువంటి తీరు, ఆ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళిందా, ఇద్దరితో వెళ్ళిందా, ఫైనల్గా ఒకరిని పెళ్లి చేసుకున్న అంశం తీసి పక్కన పెట్టండి. ఆ 4 గోళ్ల మధ్యన జరిగేటటువంటి హింస ఏదైతే ఉందో, ఇప్పుడు ఏమైంది, మూలం ఏది, పరిణామం ఏది అర్థం కావట్లేదు. తాడు ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, అతను తాగుతాడండి, అతను తాగేటటువంటి నిజంగా ప్రేమించేటటువంటి వాడైతే అలా తాగుతాడా, అలా హింస పెడతాడా, ఆ హింస భరించలేక అతన్ని ఇంట్లోంచి బయటకు గెంటేశాను అనేటటువంటి మాట ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఇప్పుడు అది నిజమని చెప్పాలా, లేదంటే ఏమండి ఆవిడ అనుక్షణం నన్ను అనుమానించి ఇంకో విధంగా వివరించి ఇంట్లోంచి బయటకు పంపించడం వల్ల ఇంకో దారి తెలియక ఫుట్పాత్ మీద బతుకుతూ మందుకు అలవాటైంది అనేది ఇతని మాట నమ్మాలా? లేదా ఇతను అనేటటువంటి ఇంకో మాట ఏంటి, అక్కడ వేరే రచ్చ చేయటం గురించి, ఇంకో వ్యవహారం నడిపించడం, ఇంట్లో నడిపించడం గురించి నన్ను బయటకు పంపించేసేది అనేది. ఇప్పుడు ఈ రెండిట్లోకి ఇక్కడ ఒక 100 మందిని జనం పెట్టుకుని ఏమండి ఈ 100 మందిలో తాగటం వల్ల ఈ కార్యక్రమం జరిగిందా, ఆ అమ్మాయి వ్యవహారం వల్ల ఇది మొదలైంది, ఇతను తాగుడు మొదలైందా అంటే కనుక ఎక్కువ శాతం మంది ఇతను కరెక్ట్గా బాధ్యతాయుతంగా లేడండి, ఇతను మొదటి నుంచి తాగుడినే నమ్మాడండి, తూతూ మంత్రంగా నెల 15 రోజుల్లో లేదంటే సంవత్సరం మానేసేవాడండి, మళ్ళీ తాగటం మొదలుపెట్టాడు. టిపికల్గా మీరు చూసేటటువంటి ఆ టైప్ ఆఫ్ తాగుడు కాదు ఇది. ఏంటి తాగేసి భార్యని కాల్చేసి హింస పెట్టి కొరడాతో కొట్టి ఆ టైప్ కాదు. ఇతను ఏంటంటే తాగితే ఇతని వ్యవహారం అనేటటువంటిది మాటల దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యవహారం. ఆ పంచాయతీ ఆ అమ్మాయి మాట తీరు చూశారు కదా, ఆ అమ్మాయి మాట అంటే పడదు, వేలెత్తి చూపెడితే పడదు, ఎంత గట్టిగానే వెళ్తుంది, ఏ మూలకన్నా వెళ్తుంది, ఎంతకన్నా తెగిస్తుంది. ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ వ్యవహారాన్ని రోడ్డు మీద వేసింది. రోడ్డు మీద వేసేటప్పటికి ఆ ఊరు వాడ చుట్టుపక్కల అంతా కూడా పంచాయతీ అయిపోయింది. ఏం పంచాయతీ అయింది, అదిగో తాగుతున్నాడు కాబట్టి రోడ్డు మీద ఉన్నాడు, తాగుతున్నాడు కాబట్టి రోడ్డు మీద ఉన్నాడు. అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆ జీర్ణించుకోలేక ఇంకేం చేశాడంటే కనుక భార్య అయినా పెళ్ళైనా ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ మందుని నమ్ముకోవటం మొదలుపెట్టాడు. సో కాబట్టి ఏంటంటేనమ్మా, ఈరోజు ఆ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పే కాదనట్లేదు. వీళ్ళిద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఇది హత్యలకి ఆత్మహత్యలకి పోయేటటువంటి వ్యవహారం. ఆ అమ్మాయి ఇంట్లో కంటే ఆ పిఎస్లోనే ఎక్కువ ఉంటుంది ఆ అమ్మాయి, అంతే కదా. ఊహ అన్నా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, మీకు కావాల్సిందంటే నా వ్యక్తిత్వం గురించి, నా క్యారెక్టర్ గురించి ఆ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ. మనకేం పని లేదా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ వదిలేయండి దాన్ని అని అన్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఏంటంటేనమ్మా, ఈరోజు హైరార్కీలో ఒక లిస్ట్ రాసుకుంటే కనుక ఏవి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది, ఈ వేదిక తేల్చవలసినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. అందులో ఆఖరి సబ్జెక్టు, అవసరం లేనటువంటి సబ్జెక్టు, ఒక్క జుట్టు మీద ఒక ఇంటర్వ్యూ కూడా పీక్కోవాల్సినటువంటి అవసరం లేనటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే దీన్ని కలపటం. ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే కనుక వీళ్ళు బతికినటువంటి 12 సంవత్సరాలు చేసినటువంటి కాపురంలో పట్టుమని 12 నిమిషాలు కూడా సంతోషంగా లేనటువంటి వ్యవహారం, 12 నిమిషాల పాటు సుఖం సంతోషం లేనటువంటి ఇద్దరు తల్లిదండ్రులని ఆ ఇద్దరు ఆడబిడ్డలకి ఎందుకు మనం ప్రసాదించాలి, ఎందుకు ఇవ్వాలి? అక్కడేదో పిల్లల్ని ఉద్ధరిస్తుందని నేను అనట్లేదు. ఆ పిల్లల సంరక్షణ ఎలా చూడాలి అనే అంశం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది కూడా ఆ సంక్షేమం ఎలా చూడాలనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు క్లియర్ కట్గా తండ్రిని చెడ్డవాడిని చేసింది.
ఆ అమ్మాయి చేత ఫోన్ మాట్లాడిపించింది. తండ్రి పేరు కూడా తెలియనటువంటి ఆ అమ్మాయి తండ్రి ఏం చేశాడో కూడా చెప్పేస్తుంది ఆ రోజు. అంటే ఇంక ఏ స్థాయికన్నా వెళ్ళిపోద్ది అనమాట తండ్రిని, ఆ కిరణ్ యొక్క కాపురాన్ని కాపాడుకోవటం గురించి. అమ్మాయిని పక్కన పెట్టేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు మీ ముగ్గురిని చూస్తుంటే కనుక నాకు చాలా హ్యాపీగా ఫీలింగ్ వచ్చిందమ్మా. ఈరోజు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే భార్య కొట్టి తన్ని పంపించేసేటటువంటి వ్యక్తిని ఆ అమ్మాయికి దగ్గర బంధువులైనటువంటి మీరు ఈరోజు అతను సాకటానికి, అతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేశారు. నిజంగా ప్రయత్నం చేశారనేది మీ కళ్ళల్లో నాకు అర్థం అవుతుంది. లేదంటే ఆ అమ్మాయి తరపున నిలబడవలసిన వాళ్ళు ఈ రోజు ఈ సోఫాలో కూర్చొని ఇక్కడ అతని తరపున ఎందుకు మాట్లాడతారు? ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప. మీరు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు ఇతన్ని ఎలా బ్రతికించుకోవాలి, ఇతన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ ఇద్దరు ఆడపిల్లని ఎలా కాపాడాలి అని అనుకోవాలి. కానీ ఆ మహాసతీ సావిత్రిని మార్చుకునేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. అది ముమ్మాటికి నా వల్ల అవదు, ఈ వేదిక వల్ల అవదు, ఎవరి వల్ల అవదు. లాస్ట్ కి మా కాపురాలు తీయటానికి కానీ సిద్ధమైంది, అయినా మేము ఓర్చుకున్నాం. వీళ్ళకే ఫోన్ చేసి మీ మా చెల్లి వాళ్ళతో మాట్లాడుతుంది. అమ్మా మీరు దయచేసి అంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి ఆ ముసలి నోట్లోకి వెళ్ళి మీరు తల పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఆ పులి బోన్లో తల పెట్టవలసినటువంటి అవసరం లేదు. అటువంటి కార్యక్రమాల్లో మీరు పూనుకుని అనవసరంగా మీ సంసారాలను రోడ్డు మీద వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మాట తీరు, పద్ధతి, వ్యవహారం అనేటటువంటిది మేడం గారు మాట్లాడినటువంటి 10 నిమిషాల్లో నేను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా నేను విశ్లేషించేశాను. ఆ వ్యక్తిత్వం బాగుపడే వ్యక్తిత్వం కాదు. వాళ్ళు తవ్వుకున్నటువంటి గొయ్యలో, వాళ్ళు పెట్టుకున్నటువంటి మంటలో వాళ్ళే కాలిపోయి బూడిదైపోతారు. మనకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టార్గెట్ ఏదన్నా ఉందంటే ఈ మనిషి 2వ జన్మ ఎత్తాడమ్మా. కాలు కాదు ఇక్కడ తెగిపోవాల్సింది, పేక తెగిపోయి ఉండేది ఆ రోజు. అర్థమైందా? మెడ తెగి ఉంటే కనుక ఈ రోజు ఈ పంచాయతీ కూడా అవసరం లేదు, ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు ఇతను. కాబట్టి ఇతను ఈ తాగేటటువంటి మత్తులోంచి ఇతను బయటకు వేస్తే కనుక అదే మీరు చేసేటటువంటి శతకోటి పూజలు అతను. వినండి ఒక్క నిమిషం వినండి. ఆవిడ సంగతి వదిలేసేయండి. ఆవిడ భోజనం తెలియదు, మధ్యలో తూతు మంత్రంగా వచ్చింది అనేటటువంటి అంశాలు పక్కన పెట్టండి. అటువంటి క్యారెక్టర్, అటువంటి వ్యక్తి గురించి ఇతను ఎందుకు బలి అవ్వాలి? ఆడపిల్లలు రేపొద్దున రియాలిటీ తెలుసుకుని ఈ ఇంటికి వస్తే కనుక నాన్న ఇతను కాలు కడగటానికి ఉండొద్దా? ఆ పిల్లల భవిష్యత్తుకి ఇతను కాపాడుకోవద్దా? ఈరోజు ఈ వేదిక మీదకు మీరు వచ్చినందుకు వాళ్ళని కలిపేటటువంటి ప్రయత్నం కాదు. నెంబర్ 1 జాబ్ ఏంటంటే కనుక అతను లివర్ క్యాన్సర్ నుంచి చచ్చిపోకుండా, తాగి రోడ్డు మీద పడిపోయి ఏ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడండి డాక్టర్ గారు, అతను తాగుడి నుంచి విముక్తి కలిగించండి, తాగుడికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వండి అని మాట్లాడితే నేను హర్షించేవాడిని, సంతోషించేటటువంటి వాడిని. అలాంటి మూర్ఖత్వ స్వభావం ఉండేటటువంటి వాళ్ళతో కలిపి ప్రయాణం చేయమంటూ అడగటం అనేటటువంటిది ఉత్త వ్యర్థం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ ఆడపిల్లల్ని సేఫ్టీ జోన్లోకి ఎలా పంపిస్తాం అనేది ముఖ్యం. ఇతని దగ్గర పెట్టుకున్న బాధ్యతాయుతం లేనటువంటి ఇద్దరు వయసు వచ్చినటువంటి ఆడపిల్లని ఇతను కాపాడుతాడనే నమ్మకం నాకు లేదు. అదేవిధంగా ఆ అమ్మాయి చూపెడితే కనుక చూపెట్టకూడనటువంటి సినిమా చూపెడుతుంది ఆ పిల్లలకి. ఒక పనికిరానటువంటి ఒక వ్యక్తిని పక్కన పెట్టుకుని ఒక చండాలమైనటువంటి వ్యవహారాన్ని చూపెడుతూ ఈరోజు తండ్రిని చెడ్డ చేసి ఒక చెడు వాతావరణంలో అమ్మాయిని పెంచుతుంది. కాబట్టి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఏ విధంగా మనం కాపాడగలం అనేటటువంటి అంశం గురించి మనం లీగల్గా కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు అతను విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాడమ్మా. 2 రకాల డిప్రెషన్లు. ఒకటి ఏంటంటే నేను ఏం తప్పు చేశాను కాబట్టి నేను ఏ క్షోభ అనిపిస్తున్నాను అనేటువంటిది ఒకటి. ఏ తప్పు చేశాను కాబట్టి సంవత్సరానికి 6 నెలలు రోడ్డు మీద గడిపాను అన్నటువంటి ఒకటి. ఏ తప్పు చేయకుండా నా ఇద్దరు ఆడపిల్లలను నా వైపు ఎందుకు వేలెత్తి నా భార్య చూపెడుతున్నా అనేటటువంటి ఈ అంశాల్లో అతను తాగుడు మానేస్తున్నా కూడా ఆ డిప్రెషన్తో తను ఏదన్నా తాను చేసుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ 3 అంశాలు తప్ప మీరు ఏ కారణం చేత అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి కూర్చున్నారు, కలిపేయండి ఆ ఆడపిల్లలకు ఒక జీవితాన్ని ఇవ్వండి అని చెప్పి కాదు, వీళ్ళని కలిపితే ఆడపిల్లల జీవితం నాశనం అవుతుంది అనేది నా అభిప్రాయం, ఈ ఆలోచన. ఓకేనమ్మా, అర్థమైంది కదా? సో మిగతా స్టెప్స్ తీసుకుందాం. తాగుడు కావాలంటే కౌన్సిలింగ్ ఇద్దాం, ట్రీట్మెంట్ ఇద్దాం, తాగుడు మానిపిద్దాం. అంతవరకు అయితే నేను చేయడానికి రెడీగా. చేయండి సార్. అదైనా తాగిది బంద్ అయితే కనీసం ఆయన ఏదో ఒకటి కష్టం చేసుకొని అంతే కదమ్మా. దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాలు రెండోసారి అతను పోగొట్టుకోకూడదు. వాడు ఇప్పుడు కిరణ్ ఏమంటుండు, పెద్ద పిల్ల పెద్దదైతే నేను ఏమైనా చేయగలనని వాళ్ళ భార్య అయితే అన్నాడు అంటే ఈ మాట. అది మాకు భయం అవుతుంది. పిల్లల గురించి చేయండి మేడం. 2 పాయింట్స్ అమ్మా, ఇతన్ని కాపాడుకోవటం, పిల్లల్ని కాపాడుకోవటం. అక్క జిల్లాలో మేము మంచిగా పోయి చెప్పినా గానీ మా మాట లెక్క చేయదు. మా ఇంట్లో మీదకి వచ్చి గొడవ. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా మేడం, రేపు చూడండి మా ఇంటికాడ మొత్తం పెద్ద గొడవ అవుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం అమ్మాయిని కూడా మహిళా సంఘం లీడర్ సపోర్ట్ చేస్తుందంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది కళ్ళు ఎదుర్కొంటే అన్యాయం జరుగుతున్నా కూడా ఆవిడ సపోర్ట్ చేసుకుంటూ ఏం ఉద్ధరిద్దాం అనేటువంటి. వీళ్ళు కిరాయికున్న రూమ్ లో సామాన్ దింపేటప్పుడు పోలీసులను పెట్టి సామాన్ దింపింది, మాకు చెప్పలే ఆ మాట గానీ.
అయితే అప్పుడు పోలీసు వాళ్ళు సామాన్ తీసుకుంటే పోయి అడిగిన వాళ్ళ సార్ ఇంట్లో నుంచే వేరే అడిగితే ఇంటికి వెళ్ళిపోయింది. నాకు హాస్పిటల్ ఆపరేషన్ అయ్యేందుకు కేసీ బుక్ ఉన్నది నాది. నరాలు కట్ అయితే ఆపరేషన్ ఇది నాకు ఆపరేషన్ సంబంధించిన సోమవారం బుక్ రోజు ఇది. ఇంట్లో ప్రమే- వేసి ఇప్పుడు మళ్ళీ నాకు కోసం వచ్చింది. ఆ అమ్మాయి ఒక సైకోలకు అందరి మీదకి ఎగబడిపోతుంది. అదేలే అయితే అక్కడ ఇంటికాడికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ఆ బుక్ తీసుకొని వెళ్తుంటే ఈ లావణ్య అన్న టైం కొడుకు వచ్చి ఏమరా ఏమన్నారా ఏం కేసు పెడతారా ఆ మమ్మల్ని ఏం తిట్టినవరా అది అని చెప్పి దీని మీద నాన్ స్టాప్ 6 సార్లు తన్నిండు. అవునా? అనాది నాకు ఆపరేషన్ అయిందన్నా నా కాలు తెగిపోతుంది నరాలు తెగిపోతాయి అంటే దాని మీద దాని మీద తంతారా అని చెప్పి గలిగే తీసుకుంటే దీని మీద నాన్ స్టాప్ తన్నిండు. ఇంత వరకు నేను వెళ్ళిపోయినా. చేస్తున్నానని మాట మళ్ళీ ఒప్పుకోదు. మొన్న నేను అటు వెళ్తుంటే వాళ్ళ లావణ్య ఆమె భర్త ఇటు రారా అన్నాడు. పెద్ద నాకు mental అర్జెంట్ case. పని ఉంది మళ్ళీ వస్తా అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంటే ఆయన ఇట్రా నింబడి పడుతున్నాడు. అయితే నన్ను మళ్ళీ దాని మీద కొట్టగలరని భయంతో నేను పారిపోయినా. అదే మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా చెప్పారు కదా, ఏం చేయాలనేది ఇప్పుడు అడ్వకేట్ మేడం చెప్తారు. నాన్న వాళ్ళు ఎవరు లేరు ఆయనకు. అదే ఏదో అదే. కొద్దిగా తాగుడన్నా బంద్ అయితే ఏదో లేదు తన బతుకు తను బతుకుతాడు. బతికే విధంగా చూద్దామమ్మా. పిల్లలను ఒకేలా ఆయనకి ఇచ్చిన ఆయన సాకుతాడని మాకు నమ్మకం లేదు. కాకపోతే ఇంట్లో ఉండే తీరును పిల్లల్ని ఏమైనా చేస్తాడు. కన్న పిల్లలని భార్యను వదిలేసి వచ్చినాడు. రేపు నా పిల్లల్ని చూస్తాను నాకు ఒకటి నమ్మకం లేదు. మేడం అదే ఇప్పటివరకు జ్యోతిని మీరు ఒక ఆహా. విషయం అడగాల్సింది. ఆ పిల్లల్ని కుతికి మేము కలిసి తొక్కిండంట కన్న పిల్లల్ని వాడు కిరణ్ వాడు ఆ అమ్మాయి చెప్పింది పటక జ్యోతి అని. ఎవరి పిల్లల్ని వాడి పిల్లల్ని సార్ వాడి పిల్లల్ని తొక్కాడు. తొక్కాడంట. ఇప్పుడు నా పిల్లల్ని చూస్తాను నమ్మకం లేదు నాకు. వాడేం వీళ్ళిద్దరి చూస్తాడు? వల్ల నా పిల్లలు ఖరాబ్ అయిపోతున్నాడు ఉంది. అదే ఇప్పటివరకు చెప్పారు ఆడి కదా, ఏం జీవితానికి ఒక చేయాలి టిక్ నెక్స్ట్ అనేది. అనేది అడ్వకేట్ మేడం చెప్తారో వినండి మేడం. తాగుబోతు వర్సెస్ తిరుగుబోతు. ఈ ఎపిసోడ్ చూస్తున్నారు కదా, ఎవరిది మిస్టేక్ ఇందులో? విపరీతంగా తాగుబోతు భర్తదా, అక్రమ సంబంధాలు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్న ఒక స్త్రీదా? ఈ రోజున ఒక ఆపోజిట్ పార్టీ కూర్చొని మాట్లాడుతున్నారు. వినండి, భర్త తాగుబోతు అయితే ఎవరి జీవితాలు నాశనం అవుతాయి? ఓన్లీ భర్తదే కాదు, భార్యది, అతని మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలది. అలాంటి భర్తతో బతుకుండడం ఇష్టం లేకపోతే, కలిసి ఉండడం ఇష్టం లేకపోతే విడిపోవాలి లీగల్గా. ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెంకటేషు, పొల్లయ్య, కిరణ్, వెంకయ్య అనుకుంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఈ రోజున స్త్రీ తప్పు చేస్తే యాక్సెప్ట్ చేసే సమాజంలో ఎప్పుడూ లేవు మనం. స్టిల్ ఇప్పుడు కూడా ఎంత అడ్వాన్స్డ్ కల్చర్లో కూడా లేవు. మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా, ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సిందే. ఆ అమ్మాయి గుండె పగిలేలాగా ఏడుస్తుంది, కానీ ఎవరూ సపోర్ట్ చేయరు. ఎప్పుడు సపోర్ట్ చేస్తాం? క్యారెక్టర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తాం. ఒక తాగుబోతు భర్తని ఈరోజు ఇక్కడ ఒక విక్టిమ్ లాగా కూర్చున్నాడు. ఇతని విక్టిమా ఎక్యూజ్డా అంటే ఇతను ఎక్యూజ్డ్ పొజిషన్కి వెళ్తాడు. ఎప్పుడు వెళ్ళేవాడు? ఆ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే. ఎందుకంటే ఆ అక్రమ సంబంధాలకి ముందు ఇతను చేసిన నాట్యం ఏదైతే ఉందో దారుణాతి దారుణం. ఇక్కడ ఒక విక్టిమ్ లాగా కూర్చున్నాడు. కానీ యాక్చువల్గా ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఒక 10% మార్క్స్ తోటి మాట్లాడితే 5-2, 5-2, 6-2, 7-2 ఇట్లా మాట్లాడతాం. ఈ కేసు అసలు వేయడమే 2 పాయింట్స్తో స్టార్ట్ చేసుకోవాలి. వీళ్ళకి అంత రేంజే లేదు, ఈ అబ్బాయికి లేదు, ఆ అమ్మాయికి లేదు. మనం ఇక్కడ లీగాలిటీ మాట్లాడాల్సిన ముందు మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడాలంటే, ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త పెళ్లికి ముందు నుంచి తాగుబోతూ, పెళ్లి రోజు తాగుబోతూ, పెళ్లి తర్వాత తాగుబోతూ, ఎంతలా తాగుబోతు అంటే రోడ్ల మీద పడుకుంటూ పోయే అంత తాగుబోతు. ఇలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయమని ఏ స్త్రీని మనం మాట్లాడగలం? ఈ రోజున ఒక స్త్రీని క్వశ్చన్ చేసి మాట్లాడేసాం చూసారా? దానికి ముందు ఆ పరిస్థితులకి రీజన్ ఎవరని ఆలోచించాలి. ఇలాంటి ఒక తాగుబోతు భర్త ఉన్నప్పుడు దయచేసి అతన్ని వదిలేయడానికి లీగల్గా సపోర్ట్ తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ తీసుకోండి. అతన్ని వదిలేసిన తర్వాతే మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోండి. ఇలా ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల క్యారెక్టరే నాశనం అయిపోద్ది. తాగుబోతులకి చెప్తున్నాను, వినండి. ఈ రోజున ఒక విక్టిమ్ కూర్చొని ఉన్నాడు, మీకు రిప్లికా ఇతను. ఇందులో ఒక సాంప్రదాయం, అప్రిషియేట్ చేయదగ్గ సాంప్రదాయం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు చూస్తాం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారని. అందులో ఒక 30 to 40% నేను అబ్జర్వ్ చేసినంత వరకు డ్రింకర్సే ఉంటారు. ఎందుకు అంటే ఆ కుటుంబ సభ్యులు కానీ, సాంప్రదాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు కానీ కనీసం 45 days తాగకుండా ఉంటారు. మనకుండే పూజా విధానాలకు కానీ, సాంప్రదాయాలకు ప్రతి దానికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఒక్క అదృష్టం ఏంటంటే ఇలాంటి తాగుబోతులు కూడా మ్యాక్సిమం ఆ సందర్భాల్లో చాలా నిష్టగా ఉంటారు. ఆ మాలకి ఉన్న మహిమే అది. తీరా పోనీ అది వేసుకొని మానేస్తారా అంటే
మాల ఎంత నిష్టగా తీసి అక్కడ పెడతారో ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎన్ని కౌన్సిలింగ్లను ఇవ్వగలం, ఎన్ని వ్యవహారాలను ఇవ్వగలం? ఈ రోజున ఒక విక్టిమ్ లాగా వచ్చి కూర్చున్నాడే, మీరంతా ఇంతే. మీ ఏ ఆర్గాన్స్ పనిచేస్తుందో మీకు తెలియదు ఇప్పటికీ. అతను కూర్చొని ఉన్న ఇన్ని అవర్స్లో వణుకుతానే ఉన్నాడు, శివరింగానే ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే భార్య గురించి. తన చేసిన మిస్టేక్ ఏంటని మాట్లాడే పొజిషన్లో లేరు. ఈ రోజున భార్య పోరా అవతలకి, నీలాంటి రాక్షసుడు నాకు వద్దు అని వదిలేసింది. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, రోడ్డు మీద పడున్నాడు. మీకు అలాంటి పరిస్థితి వస్తే తాగుబోతులు 1కి 100 సార్లు ఆలోచించండి. ఇలాంటి పొజిషన్లో ఇంకెక్కడా కూర్చోకూడదని. మీరు పుట్టింది రోడ్ల మీద పడి తిరగడానిక, అడుక్కునేవాడు పక్కన పడుకోవడానిక? సంపాదించుకునేంత కెపాసిటీ ఉందిగా. భార్య వదిలేసి, పిల్లలు వదిలేసి, ఇలాంటి జీవితం కాదుగా మనకు కావాల్సింది. ఎన్నో జన్మలు ఎత్తితే మనిషి జన్మ వస్తుంది అంటారే, ఆ జన్మని ఇట్లా మిస్యూజ్ చేసుకోవడానిక? దయచేసి రియలైజ్ అవ్వండి. ఇతను మీకు ఒక ఎగ్జాంపుల్, సింబల్. ఈ రోజున జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక తాగుబోతి కెనడాకి. ఇతన్ని కాపాడడానికి ఎవ్వరూ లేరు. అదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు, ఇతనికి విలన్ ఎవరైతే వైఫ్ ఉందో ఆవిడ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇలా అందరికీ అద్భుతం దొరకదు. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని తాగుబోతులు దయచేసి రిక్వెస్ట్ అండి, తాగుడు మానటానికి ఆలోచించండి. దానికి తగ్గ కౌన్సిలింగ్స్కి వెళ్ళండి, ట్రీట్మెంట్లకు వెళ్ళండి. ఎందుకంటే చాలా కన్సల్టేషన్స్ వింటాం. ఎన్నో సంవత్సరాలు కాపురం చేసిన భార్యలు నరకం పడిపోతున్నారు. పిల్లలు చదువుకొని బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తండ్రి తాగుబోతుగా ఇంటికి వచ్చి బూతులు తిడుతుంటే నరకం ఇంట్లో. మీలాంటి ఇళ్లలో పుట్టినందుకు వాళ్ళకి చూపించే నరకం ఇదే. మీరు ఒక్కళ్ళు తాగినందుకు బయట పోయి తాగండి, లేకపోతే అందరిని వదిలేసి నాకు తాగుడే ఇష్టం అనుకుని తిరగండి. అంతే తప్ప జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీ మీద ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాలు నాశనం చేయొద్దు. ఇక రెండో టాపిక్ అమ్మాయికి సంబంధించి. మా భర్త తాగుబోతు అయితే తిరుగుబోతులు అయిపోతారా? ఏ సెన్స్ ఉండాలిగా తల్లి. తప్పు ఎవరు చేసినా తప్పే. ముందు చేసావా వెనక చేసావా అని కాదు. ఈ రోజు నీ వైపు మేము వాయిస్ తీసి మాట్లాడలేకపోతున్నాం. ఎంత దిగజారి బిహేవియర్ ఉందంటే మీ తప్పుని మీరు కప్పుపుచ్చుకోవడానికి ఒక పసిపిల్ల చేత ఎంత హీనమైన అబద్ధం చెప్పిస్తున్నారో తెలుసా? తాగుబోతులు ఈ పాయింట్ వినండి. కూతుర్ల దగ్గర, కొడుకుల దగ్గర మీరు ప్రశాంతంగా కూర్చోలేరు. మీ క్యారెక్టర్ అంత దిగజారి పడుతుంది. దేవుడి తర్వాత కాపాడేది ఎవరు? తండ్రి, తల్లి. వాళ్ళిద్దరూ పోట్లాడుకొని మీతో రక్షణ లేకుండా పోయేంత పరిస్థితి వస్తుంది. తాగుబోతుల క్యారెక్టర్ అంత పాతాళానికి వెళ్తుందండి. దయచేసి నా రిక్వెస్ట్. ఇక అమ్మలు, మహాతల్లులు, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ క్షణంలో మీరేదో ఉద్ధరించుకుందాం అనుకుంటున్నారు తప్ప అక్కడ జ్యోతి అనే ఒక అమ్మాయి కాపురం నాశనమైంది. ఆ కిరణ్ అనే భర్త ఎవడైతే నువ్వు అపురూపం అని పెళ్లి చేసుకున్నావో, సొంత పిల్లలు, 2 పసిపిల్లలు, 4 years 3 years పిల్లలకి దికాణం లేదు. పైగా గొంతు మీద కాలేసి తొక్కాడట. అలాంటి వ్యక్తి నీ పిల్లల్ని నిన్ను చూస్తాడనేది టెంపరీయే. మాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో. ఇక మీకు సపోర్ట్ చేసిన మహిళా సంఘాల గురించి మాట్లాడాలి. మేబీ వాళ్ళకి ఆ ఒక్క వర్షనే తెలిసి ఉండొచ్చు. దీని గురించి మెచ్యూర్డ్గా ఆలోచించే లెవెల్స్ అందరికీ ఉండవు. వాళ్ళ దగ్గరికి ఎవరు విక్టిమ్స్ వస్తారో వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడతారు. మీకు అట్లా సపోర్ట్ చేసి ఉండొచ్చు. మేము మాట్లాడుతున్న మాటకు ముందు మాట వెనక మాకు మహిళా సంఘం ఉన్నారండి, పోలీస్ స్టేషన్, ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ఉందంటే ఎవ్వడు కూడా మిమ్మల్ని ఎంటర్టైనే చేయడం మాకు తెలుసు. అలాంటిది మీరు ఓపెన్గా చెప్పేసే స్టేజ్కి వెళ్ళారు. మీ భాగోతం డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవిడెన్స్ పరంగా దొరికింది. ఇప్పుడు ఆ అబ్బాయి కనుక బైగామీ కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి. పైగా జ్యోతి మీద దోస్తావా ఒక అమ్మాయి కాపురం నాశనం చేసి? పెచ్చా మీకేమన్నా? మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నారు. మీకు 1 point కూడా పడట్లా. మీ విషయానికి వస్తే నాకు ఒక క్వశ్చన్ అండి. ఆ పిల్ల తండ్రి పేరు ఎందుకు చెప్పలేకపోయింది? అరే నాన్న ఎవరు? నాన్న పేరు చెప్పడానికి భయం ఏంటి? భయం కాదు, చెప్తున్నాను మేడం. ఎవరన్నా కనపడి మీ నాన్న ఏడి, మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మా నాన్న కిరణ్ డ్రైవింగ్కి వెళ్ళాడు అని చెప్తారు. అది ఇప్పుడు ఒక 2-3 years నుంచి. అంతకుముందు డాడీ పేరు చెప్పలేరా? అప్పుడు బాగానే చెప్పేవాళ్ళు, బాగానే తిరిగే వాళ్ళు, భుజాల మీద ఎక్కిపోయి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళు. ఎవరి పేరు చెప్పాలా అనేది ఆ పిల్లకి భయం వేస్తుంది అని మీరు అంటున్నారు. మీ వైపు ఉన్న మైనస్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఒక స్త్రీ. ఆ అమ్మాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముందు ఇతని చేత చాలా నరకం పడింది. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా. మీ సిస్టర్ మీకు ముఖ్యం. ఫస్ట్ ఇతనితో కట్ చేయించి ఇతనికి ఎంత న్యాయం చేయాలో చేసి ప్రొసీడ్ అవ్వాలి. తనకు మాలిన ధర్మం మనకెందుకమ్మా? ఈయనేమైనా ఉత్తముడా? మనం అవార్డు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడా? మీరు ఆయన సిస్టర్స్, ఆయన బ్రదరు అయితే మీకు నిజంగా కిరీటం పెట్టచ్చు. మీ సిస్టర్కి ఒక దికాణం లేదు. ఆపోజిట్ పార్టీకి మీరు చేసే హెల్ప్ ఏంటి నాకు అర్థం కాల. ఆ అమ్మాయి దేవన్ నుంచి తిరిగిపోతా కాదుగా. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడు? కొంతకాలం మంచిగానే ఉంది అమ్మాయి. అమ్మాయి ఏంటి గయ్యాళి గంప. ఇలాంటి భర్త ఉంటే ఏమైనా గయ్యాళి గంపే.
ఆ అమ్మాయి ఎప్పుడు రోడ్ల మీదకి భర్తను తరివేసింది? ఈయన వచ్చి బూతులు తిడుతూ ఇంట్లో అన్ని పంచాయతీలు చేస్తుంటే ఏ భార్య అమ్మ భరించేది? ఒక లిమిట్ ఉంటుంది ఎవరికైనా. ఆ స్టేజ్ వరకు మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే అక్రమ సంబంధాలకు వెళ్ళేది కాదేమో. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీ అమ్మా నాన్న ఎంటర్టైన్ చేశారు. మీ పాత్ర అమ్మ ఈయన వచ్చి సపోర్ట్ చేయమన్నాడు, చేయడం వరకే. చేసిన తర్వాత అమ్మాయి బూతులు తిడుతుంటే వెంటనే ఈయన బయటకు పంపించాలి. మనకంత తనకమాల ధర్మం వద్దమ్మా. ఎంత చేయాలో అంతే చేయాలి. మీకేమి ఇక్కడ ఎవడో కిరీటాలు పెట్టి అవార్డులు ఇచ్చి సన్మానాలు చెయ్యం. ఎందుకంటే మనం చేయాల్సిన పని ప్రాపర్ వేలో లేదు. మనని బూతులు తిట్టి మన క్యారెక్టర్ అసాసినేషన్ దాకా వచ్చినప్పుడు మనకెందుకు? ఈయనకి ఎప్పుడు హెల్ప్ చేయాలి? ఈయన తాగుబోతు కాకుండా ఉండుంటే మీకు నిజంగా ఇక్కడ సన్మానం చేయించేదాన్ని ఈరోజు. ఇతనికి 0 మార్క్స్, మీ సిస్టర్కి ఎట్లా 0నో అసలు ఈయనకి -1 పడుతుంది. అర్థమవుతుందా? కాకపోతే ఇప్పుడైతే ఏమీ లేదు. ఆ అమ్మాయి అయితే క్లియర్ చేసేసింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, మా సిస్టర్స్ ఇంటికి వెళ్ళను, మా ఆయనతో అసలు ఉండను అని. ఇతనికి ఎవరూ లేరు కాబట్టి ఈ స్టేజ్లో మీరు చేసే సపోర్ట్ అనేది నిజంగా దేవుడు మీకు బ్లెస్సింగ్సే ఇస్తాడు ఉన్నంత వరకు. మేడం, ఈయన గురించి మాట్లాడితే ఏం కావాలి మీకు? ఈ భార్య కావాలా? అయిపోయింది నాన్న, మాట్లాడొద్దు. ఆ అమ్మాయి లైఫ్ ఎత్తుక్కుంది. నువ్వంటే ఒక రకమైన భయం, అసహ్యం, చీదర అన్ని రకాలు వచ్చేసింది. సో భార్య కావాలి. ఆ అమ్మాయి ఎక్కడుంది? కిరణ్తో ఉందా? పొల్లైతుందో వెళ్ళైతుంటే కిరణ్ అనేవాడు టెంపరీ. నీకే దిక్కాణం లేదు. కిరణ్తో ఎందుకు ఉంటుంది? కిరణ్కి వాళ్ళ వైఫ్ పిల్లలే దిక్కాణం లేదు. ఈవిడితో ఎందుకుంటాడు? క్లియర్. మీ ఆవిడకి అర్థం కాకపోవచ్చేమో కానీ ఇక్కడ కూర్చున్న మా ముగ్గురికి అర్థం. అతనితో ఆవిడ పర్మనెంట్గా ఉండదు. ఆయన లేకపోయినా నీ దగ్గరికి రాదు. అలాంటి అమ్మాయి నీతో వద్దు. ఇవే మర్డర్లు జరుగుతున్నాయి ఈ మధ్య. మగాళ్ళని కాపాడలేక చేస్తున్నాం. కుక్కర్లు, డ్రమ్ములు. అర్థమవుతుందా? వద్దమ్మా మనకి. నీకు ఇప్పుడు ఇందాక సార్ అన్నారు చూడు, మీకు కొత్త లైఫ్ వచ్చిందని. నిజంగా మీరు ఈ 2వ జన్మని వాడుకుంటారా వాడుకోరా? ఈ స్టేజ్ మీద మీరు వచ్చి చేసిన మంచి పుణ్యం ఏంటో తెలుసా? మీ మిస్టేక్ ఏంటో మీకు తెలిస్తే మీరు రియలైజ్ అవుతారు. మీరు ఎలా ప్రవర్తించాలో బయట తెలుస్తుంది. ఇదే ఆలోచన ఎంతసేపు ఆవిడ తప్పు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ పిల్లలే వద్దు. ఈయన కాపాడమే ఇప్పుడు ఫస్ట్ టార్గెట్. ఈయన్ని సేవ్ చేయాలని అనుకుంటున్నారు, ఈయనకి ఏదో మంచి చేయాలనుకుంటున్నారుగా. ట్రీట్మెంట్ ఇప్పించటమా ఏంటని? సార్ మీరు రియలైజ్ అవ్వాలి, ఒక తాగుబోతుకి లైఫే లేదు. అర్థమవుతుందా? మీరు ఈరోజు రియలైజ్ అయ్యి ట్రీట్మెంట్కి వెళ్తారా, కౌన్సిలింగ్కి వెళ్తారా, ఇంతే. మీరు మెడిటేషన్ తీసుకుంటారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. భార్య పిల్లలు గురించి ఆలోచించే అర్హత మీకు లేదు, హక్కు మీకు లేదు, మీరు బాధ్యతలు తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేయడం మాకు ఇంపార్టెంట్. ఏ రకంగా? అక్కడ ఒక పనికి మళ్ళీ కేసు వేసింది, డొమెస్టిక్ వ్యాధి 498 కేసు. ఎందుకు అంటే నువ్వు డైవర్స్ ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు మీకున్న ఆప్షను ఆ పోలీస్ స్టేషన్కే వెళ్తారో ఎక్కడికి వెళ్తారో. 498 కేసు అమ్మాయి విత్డ్రా చేసుకుంటుంది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని పట్టించుకుంటాం. మిమ్మల్ని కాదమ్మా, మీరు ఎవరైనా ఒక అడ్వకేట్ తోటి మాట్లాడి ఆ 498 కేసు అమ్మ నీతో సెటిల్మెంట్ నీకు మాకు అవసరమే లేదు. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను సెటిల్మెంట్ మాట్లాడేదాన్ని, మీకు అర్థం కాదేమో కానీ ఈ అబ్బాయి చేత 498 క్లోజ్ చేయించి విత్డ్రా చేయించుకున్న అమ్మాయి చేత మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తే ఈవిడెవరో ఆయన ఎవరో, ఆవిడ మళ్ళీ ఈయన ముఖం చూడదు. ఈయన రియలైజ్ అవుతాడు, ఓకే నాకు కొత్త లైఫ్ ఉంది, ఈ భార్య పిల్లలు ఈ జంజాటం లేదు, నేను తాగుడు మానేసి నేను బతకాలి అని ఆయనకు తెలుస్తుంది. ఓకే, అదే మాట్లాడే టైంకి ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకా తగ్గించుకుంది. పిల్లతో మాట్లాడించి తండ్రి పేరు చెప్పలేని కన్ఫ్యూజ్లో పిల్ల ఉంది. తండ్రి నొక్కేశాడు, పిసికేశాడు అని మాట్లాడించడానికి ప్రిపేర్ చేసిన ఒక అసహ్యమైన స్త్రీతో నేను మాట్లాడలేను. లేదా నేను ఇందాకే మాట్లాడేసి నేను మీకు అర్థం కాదు కానీ నెక్స్ట్ ఇతనికి నేను చేయగలిగే హెల్ప్ ఏంటంటే 498 కేసు విత్డ్రా చేయించి మ్యూచువల్ డైవర్స్ ఇప్పించడం. అంతకంటే బంపర్ ఆఫర్ ఇంకొకటి లేదు. అది మీరే వేరే వాళ్ళ చేత కంప్లీట్ చేయించండి. అది చెయ్యాలంటే ముందు ఓ 2-3 months ఈయన అబ్జర్వ్ చేయండి. ఈయన పూర్తిగా తాగుడు మానేస్తేనే